అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వ కూర్పుపై ఆయన దృష్టి సారించారు. యువనేతలకు తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఆయన కీలక పదవులను కట్టబెడుతున్నారు. తన బంధువర్గాన్ని కూడా పాలకవర్గంలోకి తీసుకుంటున్నారు. తన వియ్యంకుడు లెబనీస్ అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ బౌలోస్ను అరబ్ పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. మసాద్ కుమారుడు మైకేల్ బౌలోస్ను ట్రంప్ కుమార్తె టిఫానీ పెళ్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గాజా అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబిక్ అమెరికన్ ముస్లిం ఓటర్లను ట్రంప్ వైపుకు మళ్లించడంలో మసాద్ కీలక పాత్ర పోషించారు.